అందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి ఒక వనరులుగా ప్రజలు అనే చాప్టరు 9వ తరగతిలో ఎకనామిక్స్ నుంచి 2వ లెసన్ అండి. మరి ప్రతి పాఠం నుంచి కూడా 60 బిట్లతో ర్యాపిడ్గా రావడం జరుగుతుంది. మరి బిట్లలో ఉన్నటువంటి ప్రతి పాఠం నుంచి 60 బిట్లు తీస్తున్నాను కదా, మరి అందులో ఈజీ బిట్లు ఉంటాయి, టఫ్ బిట్లు ఉంటాయి. అదేవిధంగా వాడి ఎగ్జాంపుల్లో ఒక్కొక్క వ్యక్తుల పేర్లను ప్రస్తావిస్తూ వాళ్ళు పలానా పని చేసేవారు, పలానా అమౌంట్ వస్తుందని ఇలాంటి ఎగ్జాంపుల్స్తో సైతం వస్తాయండి. మరి నేటి ఎగ్జామినేషన్లో ప్రశ్నల విధానం ఏ విధంగా ఉందంటే, పలానా క్లాస్ టెక్స్ట్ బుక్ మీద ఏ బొమ్మతో ముద్రించబడి ఉంది, నా తెలుగు టెక్స్ట్ బుక్ని ఏ పేరు అంటారు, సోషల్ టెక్స్ట్ బుక్లో పేరు ఏం పేరు. సో ఈ విధంగా అడుగుతున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్గా 8వ తరగతి చరిత్ర చూసినట్లయితే చరిత్ర పేరు మీద ఉండదు, మన గతాలు అనే పేరు మీద ఉంటుంది. సో అలాంటి పేర్లతో సైతం మనకి ఇంపార్టెంటే. కాబట్టి ఇందులో ఉన్నటువంటి ఒక వనరుగా ప్రజలు అనే పాఠ్యాంశంలో ఉన్న ఎగ్జాంపుల్స్తో సైతం పేర్లను కూడా ప్రస్తావిస్తూ మీకు బిట్లు తయారు చేయడం జరిగిందండి. మరి వీడియో యొక్క ఫ్రేమింగ్ నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. వీడియో ఏ విధంగా ఉంది అనేది కూడా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. మరి టాపిక్లోకి వెళ్ళిపోదామండి. మొదటి బిట్ చూద్దాము. ఒక వనరుగా ప్రజలు అనే అధ్యాయం జనాభాను ఏ విధంగా వివరిస్తుంది? ఒక వనరుగా ప్రజలు అనే అధ్యాయం జనాభాను ఏ విధంగా వివరిస్తుంది? ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తున్నాయండి, చాలా విజువల్గా ఆన్సర్ని అయితే పెట్టడానికి ట్రై చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి, ఆర్థిక వ్యవస్థకు ఆస్తి కింద ఇక్కడ ప్రజల్ని భావించడం జరిగిందండి. రెండో బిట్టు, జనాభా మానవ మూలధనంగా ఎప్పుడు మారుతుంది? జనాభా అనేది మానవ మూలధనంగా ఎప్పుడు మారుతుంది? సమాధానం ఆప్షన్ బి, విద్య, వైద్యం, శిక్షణ అందించినప్పుడు మాత్రమే జనాభా అనేది మానవ మూలధనంగా మారుతుందండి. నెక్స్ట్ బిట్, ఒక దేశంలోని శ్రామిక ప్రజలను వారి ఉత్పాదక సామర్థ్యాల పరంగా ఏమంటారు? మరొకసారి అండి, ఒక దేశంలోని శ్రామిక ప్రజలను వారి ఉత్పాదక సామర్థ్యాల పరంగా ఏమంటారు? సమాధానం ఆప్షన్ ఏ, మానవ వనరులు అంటామండి. మానవ వనరులు. నెక్స్ట్ బిట్ అండి, నాలుగవది, విద్యావంతులు, ఆరోగ్యవంతులైనటువంటి జనాభా దేశం యొక్క దేనికి దోహదపడుతుంది? ఇక్కడ మెయిన్ కండిషన్స్ అప్లై చేశాడండి. విద్యావంతులు, ఎడ్యుకేటర్స్, ఆరోగ్యవంతమైన జనాభా దేశం యొక్క దేనికి దోహదం పడుతుంది? వీలైనంత వరకు ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. ఎందు గురించి అంటే, ఒకవేళ తప్పు పెడితే మీ మైండ్లో గుర్తుంటుంది, ఇది నేను ఆ రోజు ఎగ్జామ్ రాసేటప్పుడు, లేదంటే పలానా హరి స్టూడెంట్ కార్నర్ వీడియో చేసేటప్పుడు నేను ఇక్కడ తప్పు పెట్టాను, అక్కడ కరెక్ట్ అయ్యింది అని మీరు తెలుసుకోగలుగుతారు. నా ఛానల్ అనే కాదు, ఎవరి ఛానల్ అయినా మీరు పాసివ్ లిజనర్ కింద ఉండకండి, యాక్టివ్ లిజనర్ కిందే ఉండండి. సమాధానం ఆప్షన్ బి, స్థూల జాతీయోత్పత్తికి దోహదపడేవారు విద్యావంతులు, ఆరోగ్యవంతులైన జనాభా. ఐదవది, మానవ మూలధనంలో పెట్టే పెట్టుబడి దేని వలె భవిష్యత్తులో లాభాలను ఇస్తుంది? మానవ మూలధనంలో పెట్టే పెట్టుబడి దేని వలె భవిష్యత్తులో లాభాలను ఇస్తుంది? సమాధానం ఆన్సర్ ఆప్షన్ ఏ, భౌతిక మూలధనం. నెక్స్ట్ పెట్టండి, భారతదేశంలో కొరతగా ఉన్న భూ వనరుల ఉత్పాదకతను సాంకేతికత ద్వారా పెంచడానికి ఉదాహరణ ఏమిటి?
ఆన్సర్ ఆప్షన్ సి హరిత విప్లవం. భారతదేశంలో కొరతగా ఉన్న భూ వనరుల ఉత్పాదకతను సాంకేతికత ద్వారా పెంచడానికి ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ సి హరిత విప్లవం. 7వది, యంత్రాల కంటే మానవ మూలధనం యొక్క ప్రాముఖ్యతను తెలిపే అద్భుతమైన ఉదాహరణ ఏది? యంత్రాల కంటే మానవ మూలధనం యొక్క ప్రాముఖ్యతను తెలిపే అద్భుతమైన ఉదాహరణ ఏది? సమాధానం ఆన్సర్ ఆప్షన్ బి సమాచార సాంకేతిక ఐటీ విప్లవం. 8వది, భూమి మూలధనాన్ని ఉపయోగించుకోగల సామర్థ్యం ఎవరికి ఉంటుంది? భూమిని మూలధనాన్ని ఉపయోగించుకోగల సామర్థ్యం ఎవరికి ఉంటుంది? సమాధానం మానవ మూలధనానికి. 9వది, ఇందులో ఒక వనరుగా ప్రజలు అనే దానిలో ఒక కథ ఇచ్చాడండి. ఆ కథలో సకల్ అనే పిల్లవాడి గురించి ఇచ్చారు. ఆ పిల్లవాడి యొక్క వయస్సు ఎంత? సమాధానం ఆప్షన్ సి 12 ఏళ్ళు. 12 ఏళ్ళు. నెక్స్ట్ పెట్టు, సకల్ ఏ కోర్సులో వృత్తి విద్యను అభ్యసించాడు? సకల్ ఏ కోర్సులో వృత్తి విద్యను అభ్యసించాడు? సమాధానం ఆప్షన్ సి కంప్యూటర్స్. నెక్స్ట్ పెట్టు, సకల్ మేనమామ శ్యామ్కు ఎదురింట్లో ఎందుకు ఇంట్లో ఖాళీగా ఉన్నాడు? సకల్ మేనమామ శ్యామ్ ఎందుకు ఇంట్లో ఖాళీగా ఉన్నాడు? ఆన్సర్ ఆప్షన్ బి అతనికి ఉద్యోగం దొరకలేదు కాబట్టి. సకల్ తయారు చేసిన కొత్త సాఫ్ట్వేర్ వల్ల అతనికి ఏమి లభించింది? సకల్ తయారు చేసిన కొత్త సాఫ్ట్వేర్ వల్ల అతనికి ఏమి లభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ పదోన్నతి, ప్రమోషన్ అనేది లభించింది. విలాస్ తండ్రి ఏ వృత్తి చేసేవాడు? ఒక వనరుగా ప్రజలు అనే పాఠం నుంచి 60 బిట్లు రావడం చాలా టఫ్ అండి. కానీ దానిలోంచి ఏరుకోరి ఏమో ఎలా ఉంటుందో తెలీదు. మా మిత్రులు, సబ్స్క్రైబ్స్, వ్యూవర్స్ నష్టపోకూడదనే ఉద్దేశంతో ఆ ఎగ్జాంపుల్తో సైతం మనకి తీసుకొని ఇవ్వడం జరిగిందండి. విలాస్ తండ్రి ఏ వృత్తి చేసేవాడు? ఆన్సర్ ఆప్షన్ బి మత్స్యకారుడు, అంటే చేపలు పట్టడం. విలాస్ ఏ వ్యాధితో బాధపడేవాడు? ఆన్సర్ ఆప్షన్ బి కీళ్ళ నొప్పులు లేదా ఆర్థరైటిస్. విలాస్ తల్లి రోజుకు చేపలు అమ్మడం ద్వారా ఎంత సంపాదించేది? ₹150 అండి. విద్యావంతులైన, ఇవి ఎగ్జాంపుల్లో వాడు ఇచ్చినవండి, జనరల్ మళ్ళీ బిట్లు అనమాట. ఏమో ఒకవేళ వస్తే మీరు నష్టపోకూడదనే ఉద్దేశంతో 2-3 బిట్లను కంటిన్యూ చేశాను. ఆ కథ ద్వారా మిగతా నార్మల్ బిట్లు కూడా మీకు డైరెక్ట్ బిట్స్ కూడా ఇక్కడి నుంచి వస్తాయి అన్నమాట. విద్యావంతులైన తల్లిదండ్రులు పిల్లల చదువు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ద్వారా ఏర్పడే వలయం ఏది? ఎవరైనా ఏ తల్లిదండ్రులైనా కూడా పిల్లల చదువు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ద్వారా ఏర్పడే వలయం ఎప్పుడు కూడా సమాధానం లాభదాయక వలయం అంటారండి దీన్ని. లాభదాయక వలయం. 17వది, సహజ వనరులు లేకపోయినా, చాలా ఇంపార్టెంట్ పెట్టండి, సహజ వనరులు లేకపోయినా మానవ వనరులపై పెట్టుబడి ద్వారా
అభివృద్ధి చెందిన దేశం ఏది? సమాధానం జపాన్. అక్కడ న్యాచురల్ రిసోర్సెస్ అనేవి లేవండి, అయినప్పటికీ కూడా మానవ వనరులపై పెట్టుబడి పెట్టారు. దాని ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశమే జపాన్ అన్నమాట. అదే మన దేశానికి వస్తే నేషనల్ రిసోర్సెస్ ఎక్కువ. మానవ రిసోర్సెస్ కన్నా న్యాచురల్ రిసోర్సెస్ వల్ల మనకు యూజ్ఫుల్ అవుతుంది అనమాట. జపాన్ అలా కాదు. 18ది, ఆర్థిక కార్యకలాపాలను ఎన్ని ప్రధాన రంగాలుగా వర్గీకరించారు? ఆర్థిక కార్యకలాపాలను ఎన్ని ప్రధాన రంగాలుగా వర్గీకరించారు? ఆన్సర్ ఆప్షన్ బి 3 ప్రధాన రంగాలుగా ఆర్థిక కార్యకలాపాలను వర్గీకరించడం జరిగిందండి. అన్నీ వస్తాయండి. 19ది, వ్యవసాయం, అడవులు, పశుపోషణ ఏ రంగానికి చెందుతాయి? వ్యవసాయం, అడవులు, పశుపోషణ ఏ రంగానికి చెందుతాయి? సమాధానం ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రాథమిక రంగం. తయారీ లేదా నిర్మాణ రంగాన్ని ఏ రంగం అంటారు? తయారీ లేదా నిర్మాణ రంగాన్ని ఏ రంగం అంటారు? ఆప్షన్ బి ద్వితీయ రంగం. వాణిజ్యం, రవాణా, విద్య, ఆరోగ్యం ఏ రంగం కిందకి వస్తాయి? వాణిజ్యం, రవాణా, విద్య, ఆరోగ్యం. ఆన్సర్ ఆప్షన్ సి తృతీయ రంగం. జాతీయ ఆదాయానికి విలువను జోడించే కార్యకలాపాలను ఏమంటారు? జాతీయ ఆదాయానికి విలువను జోడించే కార్యకలాపాలను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి ఆర్థిక కార్యకలాపాలు. వేతనం లేదా లాభం కోసం చేసే కార్యకలాపాలను ఏమంటారు? ఏదైనా వేతనం పొందడం అంటే శాలరీ లేదా లాభం కోసం చేసే పనులను ఏమంటారంటే ఆప్షన్ ఏ మార్కెట్ కార్యకలాపాలు అంటారు. స్వంత వినియోగం కోసం వస్తువులను ఉత్పత్తి చేసుకోవడాన్ని ఏమంటారు? స్వంత వినియోగం కోసం వస్తువులను ఉత్పత్తి చేసుకోవడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి మార్కెటేతర కార్యకలాపాలు. 25ది, మహిళలు ఇంటిలో చేసే సేవలకు జాతీయ ఆదాయంలో గుర్తింపు ఉందంటే నేషనల్ ఇన్కంలో గుర్తింపు ఎటువంటి లేదండి. కానీ ఒక కుటుంబ వ్యవస్థ బాగుండాలి అంటే మహిళలు ఇంట్లో చేసే సేవలకు ఖచ్చితంగా కుటుంబ వ్యవస్థ అనేది చాలా రుణపడి ఉంటుంది. చాలా దేశం అభివృద్ధి జరగాలంటే కుటుంబం బాగుండాలి. 26ది, మార్కెట్లో ఒక వ్యక్తి సంపాదనను నిర్ణయించే ప్రధాన అంశాలు ఏవి? మార్కెట్లో ఒక వ్యక్తి సంపాదనను నిర్ణయించే ప్రధాన అంశాలు ఏవి? సార్ అతని యొక్క విద్య, అతని యొక్క నైపుణ్యం ఈ రెండు కూడా అతని సంపాదనను నిర్ణయిస్తాయండి మార్కెట్లో. ప్రసూతి సెలవులు, ఉద్యోగ భద్రత లేని రంగం ఏది? ప్రసూతి సెలవులు, ఉద్యోగ భద్రత లేని రంగం. ఆన్సర్ ఆప్షన్ ఏ అసంఘటిత రంగం. 28ది, జనాభా నాణ్యత అనేది వేటిపై ఆధారపడి ఉంటుంది? జనాభా నాణ్యత అనేది వేటిపై ఆధారపడి ఉంటుందంటే ఆన్సర్ ఆప్షన్ ఏ అక్షరాస్యత, ఆరోగ్యం, నైపుణ్యాలు. దేశ అంతిమ వృద్ధి రేటును ఏది నిర్ణయిస్తుంది? దేశ అంతిమ వృద్ధి రేటును ఏది నిర్ణయిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి జనాభా నాణ్యత. మిత్రులు, ఈ వీడియో కిందన మనకి టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే వస్తానండి.
దానిలోకి వచ్చి జాయిన్ అవ్వండి. లేటెస్ట్ ఎడిషన్స్ అన్నీ కూడా ఆ లింకులన్నీ కూడా దానిలో ఇవ్వడం జరుగుతుంది. మీరు వచ్చి అక్కడి నుంచి మీరు ఆన్సర్స్ తీసుకోవచ్చు అనమాట. పీడిఎఫ్లో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. దేశ అంతము వృద్ధి రేటును జనాభా నాణ్యత అనేది నిర్ణయిస్తుంది. 6 నుంచి 14 ఏళ్ల పిల్లలందరికీ ప్రాథమిక విద్యను అందించే లక్ష్యంతో ప్రారంభించిన పథకం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, సర్వశిక్ష అభియాన్. సర్వశిక్ష అభియాన్. బడిలో పిల్లల హాజరును పెంచడానికి, వారి పోషకాహార స్థితిని మెరుగుపరచడానికి తెచ్చిన పథకం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, మధ్యాహ్న భోజన పథకం. ప్రతి జిల్లాలో వేగవంతంగా స్థాపిస్తున్న ప్రత్యేక పాఠశాలలు ఏవి? సమాధానం ఆన్సర్ ఆప్షన్ ఏ, నవోదయ విద్యాలయాలు. 1951-52లో స్థూల జాతీయోత్పత్తిలో విద్యపై ప్రభుత్వ వ్యయ శాతం ఎంత? 1951-52లో స్థూల జాతీయోత్పత్తిలో విద్యపై ప్రభుత్వ వ్యయ శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ, 0.64%. 0.64%. 34వది, 2019-20 నాటికి జీడిపిలో విద్యపై వ్యయ శాతం సుమారుగా ఎంతకు చేరింది? 2019-20 నాటికి జీడిపిలో విద్యపై వ్యయ శాతం సుమారు ఎంతకు చేరింది? ఆన్సర్ ఆప్షన్ బి, 3.10%. 1951లో 18% ఉన్నటువంటి అక్షరాస్యత రేటు. ఇక్కడ బిట్టు కూడా చూడండి, 1951లో అక్షరాస్యత రేటు ఎంత అని అడుగుతాడు. 18%. 2018 నాటికి ఈ అక్షరాస్యత రేటు ఎంతకు పెరిగింది? సమాధానం 85%. ఆప్షన్ సి, 85%. 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత రేటు ఏ రాష్ట్రంలో ఎక్కువ, ఏ రాష్ట్రంలో అత్యధికం? 94% ఉంది. ఏ రాష్ట్రంలో అంటే ఆన్సర్ ఆప్షన్ సి, కేరళ. 94% ఉందండి. 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత రేటు ఏ రాష్ట్రంలో అత్యల్పం, ఎక్కడ ఏ రాష్ట్రంలో తక్కువ అని? ఆన్సర్ ఆప్షన్ బి, బీహార్. బీహార్. పురుషులు స్త్రీల అక్షరాస్యత శాతాల మధ్య వ్యత్యాసం అనేది దాదాపు ఎంత శాతం ఉంది? పురుషులు స్త్రీల అక్షరాస్యత శాతాల మధ్య వ్యత్యాసం దాదాపు ఎంత శాతం ఉంది? సమాధానం ఆప్షన్ సి, 16.1%. 16.1%. ఉన్నత విద్యలో అంటే 18 నుంచి 23 సంవత్సరాల ఏళ్ల మధ్యలో 2019-20లో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో, GER అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఎంత శాతం? ఎంత శాతం? గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది ఎంత శాతం ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి, 27%. 40. ఒక వ్యక్తికి గల స్వాభావిక శక్తిని, అనారోగ్యంతో పోరాడే సామర్థ్యాన్ని ఏది ఇస్తుంది? ఒక వ్యక్తికి గల స్వాభావిక శక్తిని, అనారోగ్యంతో పోరాడే సామర్థ్యాన్ని ఏది ఇస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి, ఆరోగ్యం.
2016 నాటికి భారతదేశంలో సగటు ఆయుర్దాయం ఎంతకు పెరిగింది? 2016 నాటికి భారతదేశంలో సగటు ఆయుర్దాయం ఎంతకు పెరిగింది? సమాధానం ఆన్సర్ ఆప్షన్ సి 69.47. ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సులో మరణించే పిల్లల శాతాన్ని ఏమంటారు? ఒక సంవత్సరం కంటే తక్కువ వయసులో మరణించే పిల్లల శాతాన్ని ఏమంటారు? ఆప్షన్ డి శిశు మరణాల రేటు అంటారు. 1951లో 147గా ఉన్న శిశు మరణాల రేటు 2020 నాటికి ఎంతకు తగ్గింది? 1951 నాటికి 147గా ఉన్నటువంటి శిశు మరణాల రేటు, అంటే ప్రతి 1000 మందికి 147 మంది చనిపోయేవారు. అలాంటిది 2020 నాటికి ఎంతకు తగ్గింది? అంటే ఆన్సర్ ఆప్షన్ సి 36 మంది చనిపోతున్నారు ప్రతి 1000 మందికి. ఒక నిర్దిష్ట కాలంలో ప్రతి 1000 మంది జనాభాకు జన్మించిన శిశువుల సంఖ్యను ఏమంటారు? శిశువుల సంఖ్యను జననాల రేటు అని కూడా అంటామండి. జననాల రేటు. 45. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో వైద్య కళాశాలలు ఉన్న రాష్ట్రాలలో ఒకటి ఏది? అత్యధిక సంఖ్యలో వైద్య కళాశాలల్లో ఉన్న రాష్ట్రాలలో ఒకటి ఏది? సమాధానం ఆన్సర్ ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. అప్పుడున్న వేతనాలతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఉద్యోగం దొరకని పరిస్థితిని ఏమంటారు? పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు, శాలరీ ఎంతైనా, ఉద్యోగం దొరకడం లేదు, ఆ పరిస్థితిని ఏమంటారంటే సమాధానం ఆప్షన్ బి నిరుద్యోగం అంటారు. నెక్స్ట్, శ్రామిక జనాభా అంటే పనిచేసే వయస్సు అనగా ఏ వయో సమూహం? సమాధానం ఆన్సర్ ఆప్షన్ బి 15 నుండి 29, 15 నుండి 59. గ్రామీణ ప్రాంతాలలో ప్రధానంగా కనిపించే నిరుద్యోగం ఏది? గ్రామీణ ప్రాంతాలలో ప్రధానంగా కనిపించే నిరుద్యోగం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి కాలానుగుణ ప్రచ్ఛన్న నిరుద్యోగం. పట్టణ ప్రాంతాలలో సాధారణంగా కనిపించే నిరుద్యోగం ఏ రకమైనది? పట్టణ ప్రాంతాలలో సాధారణంగా కనిపించే నిరుద్యోగం ఏ రకమైనది? ఆన్సర్ ఆప్షన్ డి విద్యావంతుల నిరుద్యోగం. 50. వ్యవసాయంలో సంవత్సరంలో కొన్ని నెలలు, అంటే నాట్లు కోతలు లేని సమయం మాత్రమే పని దొరకడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి కాలానుగుణ నిరుద్యోగం అంటారు. 51. ఒక పనికి 5గురు అవసరమైతే 8 మంది పని చేస్తుంటే ఆ మిగిలి 3 ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి ప్రచ్ఛన్న నిరుద్యోగులు అంటారు. ప్రచ్ఛన్న నిరుద్యోగం అనేది ఎక్కువగా ఏ రంగంలో కనిపిస్తుంది? ప్రచ్ఛన్న నిరుద్యోగం ఎక్కువగా ఏ రంగంలో కనిపిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి వ్యవసాయ రంగంలో ప్రచ్ఛన్న నిరుద్యోగం కనిపిస్తుందండి. 53. నిరుద్యోగం వల్ల దేశంలో ప్రధానంగా వృధా అయ్యే వనరు ఏది? ఆన్సర్ ఆప్షన్ సి మానవ వనరులు. శ్రామిక శక్తి అనేది వృధా అవుతుందన్నమాట. విద్యావంతులు నిరుద్యోగంలో ఎవరిలో నిరుద్యోగం వేగంగా పెరుగుతుంది? విద్యావంతుల నిరుద్యోగంలో ఎవరి నిరుద్యోగతం అనేది వేగంగా పెరుగుతుంది?
ఆన్సర్ ఆప్షన్ సి గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు. ఆర్థిక వ్యవస్థను భారం ఎప్పుడు పెరుగుతుంది? ఆర్థిక వ్యవస్థకు భారం ఎప్పుడు పెరుగుతుంది? సమాధానం ఆప్షన్ బి నిరుద్యోగం పెరిగినప్పుడే ఆరోగ్య వ్యవస్థకు భారం పడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ ఇబ్బందులకు కొంతవరకు తగ్గించే అవకాశం ఏది? గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగ ఇబ్బందులను కొంతవరకు తగ్గించే అంశము. ఆన్సర్ ఆప్షన్ బి పనిని, ఉత్పత్తిని కుటుంబం అంతా పంచుకోవడం. ద్వితీయ రంగంలో అత్యధికంగా శ్రామికులకు ఉపాధి కల్పించేది ఏది? సమాధానం ఆప్షన్ బి చిన్న తరహా ఉత్పత్తి పరిశ్రమలు. 58. ఒక ఊరి కథలో ఒక యువకుడు ఏ రంగంలో నైపుణ్యాలు సాధించి తిరిగి వచ్చి ఉపాధి సృష్టించాడు? సమాధానం ఆప్షన్ బి వ్యవసాయ ఇంజనీరింగ్. ఒక ఊరి కథలో ఒక యువకుడు ఏ రంగంలో నైపుణ్యం సాధించి తిరిగి వచ్చి ఉపాధి సృష్టించాడంటే వ్యవసాయ ఇంజనీరింగ్. ఆ ఊరి కథలో వ్యవసాయ ఇంజనీర్ దేనిని కొత్తగా డిజైన్ చేయడం ద్వారా దిగుబడిని పెంచాడు? నాగలిని. వీడియోలో చివరి పెట్టండి. నిరుద్యోగ సమస్య లేని ఒక సాధారణ గ్రామం సంక్లిష్ట ఆర్థిక కార్యకలాపాలతో అభివృద్ధి చెందడానికి మూల కారణం ఏమిటి? నిరుద్యోగ సమస్య లేని ఒక సాధారణ గ్రామం సంక్లిష్ట ఆర్థిక కార్యకలాపాలలో అభివృద్ధి చెందడానికి మూల కారణం. ఆన్సర్ ఆప్షన్ సి మానవ మూలధనంలో పెట్టుబడి, విద్య మరియు శిక్షణలో పెట్టుబడి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియో ఏ విధంగా ఉంది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.